సర్క్రీక్ రీజియన్ భారత్కు వ్యూహాత్మకంగానే కాదు ఆర్థికంగానూ అత్యంత కీలక ప్రాంతం. అందుకే ఈ ప్రాంతంపై దశాబ్దాల క్రితమే కన్నేసింది పాకిస్తాన్. 1999లో ఇది తొలిసారి అక్కడ అడుగుపెట్టే సాహసం చేసి భారత్ చేతిలో చావు దెబ్బలుతింది. తాజాగా మరోసారి సైలెంట్గా దురాక్రమణ కుట్రలు షురూ చేసింది. అది కూడా టర్కీ, చైనా వంటి దుష్టశక్తుల మద్దతుతో హద్దులు మీరుతోంది. టర్కిష్ సూసైడ్ డ్రోన్లు, చైనా హెవీ టీజర్లను మోహరిస్తూ సర్క్రీక్ ప్రాంతంలో సరికొత్త కుట్రలకు తరలేపింది. ఆ కుట్రలను భారత్ ఎప్పుడో పసిగట్టింది. ఇంతకు సర్క్రీక్ లక్ష్యంగా పాక్ చేస్తున్న దురాక్రమణ కుట్రలేంటి? ఆ కుట్రలకు చైనా, టర్కీ ఎందుకు మద్దతుగా నిలుస్తున్నాయి? ఆ మూడు దేశాలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సర్క్రిక్ రీజియన్ పై మళ్లీ కనేసిన ఉగ్రదేశం పాకిస్తాన్. భారత వ్యూహాత్మక ప్రాంతంలో చైనా, టర్కీ ఆయుధాలు. సర్క్రిక్ లో శత్రువులకి ఇండియా ఎలా చెక్ పెడుతుంది? 1999 ఆగస్టు 10వ తేదీ. అప్పటికి కార్గిల్ యుద్ధం ముగిసి నెల రోజులే గడిచింది. ఆపరేషన్ విజయ్తో ఇండియా కొట్టిన దెబ్బ నుంచి పాకిస్తాన్ పూర్తిగా కోలుకోలేదు. పైగా భారత్పై ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. కట్ చేస్తే 1999 ఆగస్టు 10వ తేదీన పాకిస్తాన్ నేవీకి చెందిన బ్రెగ్విట్ అట్లాంటిక్ విమానం సరిహద్దులు దాటి సర్క్రిక్ పై ప్రయాణించింది. ఆ విమానాన్ని ఇటీవలే రిటైర్ అయిన MiG-21 బైసన్ కూల్చేసింది. ఈ ఘటనలో 16 మంది పాకిస్తాన్ నేవీ అధికారులు మరణించారు. కార్గిల్ యుద్ధం ముగిసిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఆ తర్వాత పాకిస్తాన్ మెరైన్ యూనిట్లను సర్క్రిక్ రీజియన్ కు తరలించింది. అదే ఏడాది మన MiG పై ఒక క్షిపణిని కూడా ప్రయోగించింది. కానీ నాడు మన జెట్ దానిని సురక్షితంగా తప్పించుకుంది. ఈ ఎపిసోడ్ తోనే సర్క్రిక్ రీజియన్ దేశంతో పాటు ప్రపంచమంతా రీసౌండ్ ఇచ్చింది. ఇది జరిగిన 26 దాటిపోయింది. అయినప్పటికీ సర్క్రిక్ లో పాకిస్తాన్ కుట్రలు మాత్రం ఆగలేదు. తాజాగా ఆ కుట్రలో దూకుడు పెంచింది. అవును, రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సర్క్రిక్ నది పరివాహక ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక మోహరింపులు ముమ్మరం చేసింది. అత్యంత ప్రమాదకరమైన చిత్తడి నేలలు, మడ అడవులతో నిండిన కచ్చి తీర ప్రాంతంలో నేవల్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలను పాక్ రంగంలోకి దించింది. అబాబీల్ ప్రాజెక్టు పేరుతో తీర ప్రాంతాన్ని సైనిక మయంగా మారుస్తూ వ్యూహాత్మక ప్రదేశాల్లో కొత్త నిఘా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. సముద్ర సరిహద్దు పరిధిలోని ప్రతి చిన్న పాయపైన నిఘా ఉంచడం ద్వారా భారత సరిహద్దు భద్రతా బలగాలపై ఒత్తిడి పెంచడమే పాకిస్తాన్ ప్రాథమిక వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సైనిక విస్తరణ వెనుక కేవలం పాకిస్తాన్ సొంత ప్రణాళికలు మాత్రమే లేవు. భారత్ను ఒత్తిడిలో ఉంచేందుకు చైనా, టర్కీలు పాకిస్తాన్ను ఒక పావుగా వాడుకుంటున్నాయి. డ్రోన్ టెక్నాలజీ, ఏరియల్ సర్వేలెన్స్ లో పట్టున్న టర్కీ, సముద్ర గర్భంలో స్టెల్త్ సాంకేతికతను అందించే చైనా, ఈ రెండింటి మద్దతుతో పాక్ తన నావికా దళాన్ని ఆధునీకరిస్తూ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. అబాబీల్ ప్రాజెక్టులో భాగంగా పాకిస్తాన్ టర్కీకి చెందిన అధునాతన కామికేజ్ హై రెజల్యూషన్ నిఘా డ్రోన్లను సర్క్రిక్ సరిహద్దులో భారీగా మోహరించింది. ఇవి కేవలం మన సైనిక కదలికలపై కన్నేసి ఉంచడమే కాకుండా పేలుడు పదార్థాలను మోసుకెళ్లి స్వల్ప వ్యవధిలో నిర్దేశిత లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవని రక్షణ నిపుణులు చెబుతున్నారు. సర్క్రిక్ వంటి క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతంలో ఈ డ్రోన్ల వినియోగంతో భారత తీర ప్రాంత భద్రతను సవాలుగా చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. మరోవైపు చైనా నుంచి అందుతున్న హంగోర్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ స్టెల్త్ సబ్మెరైన్లు పాకిస్తాన్ కు అరేబియా సముద్రంలో రాడాలకు చిక్కకుండా దాడి చేసే సత్తాతో పాటు సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని కల్పిస్తున్నాయని పాక్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. దీనికి తోడు చైనా నిర్మించిన అధునాతన గైడెడ్ మిసైల్ తుగ్రిల్ క్లాస్ ఫ్రిగేట్లు అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నావికా దళానికి బలమైన వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఉమ్మడి సైనిక విన్యాసాల పేరుతో చైనా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని పాకిస్తాన్ ఆర్మీకి ప్రత్యక్షంగా బదిలీ చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ తన సాంప్రదాయ నావికా వ్యూహాన్ని వేగంగా మార్చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం తన సొంత తీర ప్రాంతాన్ని రక్షించుకునే కోస్టల్ డిఫెన్స్ కు పరిమితమైన పాక్ నేవీ ఇప్పుడు దుష్ట డ్రాగన్ సాయంతో అరేబియా సముద్రం, ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో నిరంతరం పనిచేసేలా ఓపెన్ సీ, బ్లూ వాటర్ నేవీ వ్యూహానికి శ్రీకారం చుట్టింది. ఇండియాకు చెందిన అంతర్జాతీయ వాణిజ్య నౌకా మార్గాలను నిరంతరం పర్యవేక్షించడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా రక్షణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లను ఒకే గొడుగు కిందకు తెచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్మీ రాకెట్ ఫోర్స్ తో నావికా దళాన్ని అనుసంధానిస్తూ బంధా ధోరా, హరామీ ధోరో వంటి సున్నితమైన ప్రాంతాల మధ్య డజన్ల కొద్దీ మెరైన్ పోస్టులు, హై స్పీడ్ మెరైన్ అసాల్ట్ క్రాఫ్ట్లు, చైనా హోవర్ క్రాఫ్ట్లని రంగంలోకి దించారు. తద్వారా సర్క్రిక్ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ ఉద్రిక్తంగా ఉంచాలనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఈ కుట్రలను భారత్ ఎప్పుడూ పసిగట్టింది. అందుకు ఉదాహరణ గత ఏడాది రాజ్నాథ్ ఇచ్చిన మాస్ వార్నింగే. सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है. साथियों, भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं. अगर सरक्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों. और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया. आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है. గత ఏడాది అక్టోబర్లో ఉగ్రదేశానికి రక్షణ మంత్రి ఇచ్చిన వార్నింగ్ కాల్ ఇదే. సర్క్రిక్లో ఎలాంటి దురాక్రమణకు పాల్పడిన పాక్ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. సింపుల్ గా చెప్పాలంటే సర్క్రిక్ ను టచ్ చేస్తే పాకిస్తాన్ మ్యాప్ చేంజ్ అయిపోతుందన్నారు. అంతేకాదు, కరాచీకి వెళ్లే ఒక మార్గం సర్క్రిక్ రీజియన్ గుండానే వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. నిజానికి సర్క్రిక్ లో భారత త్రివిధ దళాలు ఫుల్ అలర్టులో ఉన్నాయి. సర్క్రిక్ కష్టతరమైన చిత్తడి నేలలో పోరాడటంలో ప్రత్యేక శిక్షణ పొందిన బీఎస్ఎఫ్ కు చెందిన క్రీక్ క్రొకోడైల్స్ కమాండో విభాగం నిత్యం రోమింగ్ బోట్లు, హోవర్ క్రాఫ్ట్లతో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. శత్రువు ఈ చిన్న చొరబాటుకు ప్రయత్నించిన క్షణాల్లో మట్టి కనిపించేలా వీరు సిద్ధంగా ఉన్నారు. చైనా అందించే సాయంపై పాకిస్తాన్ ఆధారపడుతుంటే భారత్ తన స్వదేశీ రక్షణ సామర్థ్యంతో దానికి కౌంటర్ ఇస్తోంది. స్వదేశీ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నేతృత్వంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు, అత్యాధునిక మల్టీరోల్ ఫైటర్ జెట్లు, విశాఖపట్నం క్లాస్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు అరేబియా సముద్రంలో భారత్ను పవర్ఫుల్ గా మార్చేశాయి. సముద్ర ఉపరితలంపైనే కాకుండా సముద్ర గర్భంలోనూ శత్రు నౌకలను గుర్తించి ధ్వంసం చేయగల సామర్థ్యం మన నేవీ సొంతం. భారత వైమానిక దళం తన కచ్చి, భుజ్జి వైమానిక స్థావరాల నుంచి అధునాతన రాఫెల్, సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లతో నింపేసింది. దీనికి తోడు తీర ప్రాంత రాడార్ నెట్వర్క్, శాటిలైట్ సర్వేలెన్స్ ద్వారా సర్క్రిక్, అరేబియా సముద్రంలో పాకిస్తాన్ చేసే ప్రతి చిన్న కదలికను 24/7 భారత సాయుధ బలగాలు డిజిటల్ గా ట్రాక్ చేస్తున్నాయి. ఇండియా ఎప్పుడూ ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుంది. దానిని బలహీనతగా భావించి సాహసాలు చేస్తే సహించే ప్రసక్తి లేదు. సర్క్రిక్ సరిహద్దులో చైనా, టర్కీల సాయంతో పాకిస్తాన్ ఆడుతున్న ఈ వ్యూహాత్మక నాటకాలకు ముగింపు పలకడానికి భారత బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. శత్రువులు సరిహద్దులో ఈ చిన్న పొరపాటు చేసిన దానికి వారు చెల్లించాల్సిన మూల్యం చాలా తీవ్రంగా ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ మాటలోనే చెప్పాలంటే పాకిస్తాన్ మ్యాపులు మారిపోతాయి.